ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అన్న విషయం గురించి, అలాగే 2024 అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్ల యొక్క వివరాలను తెలియజేయమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే సెప్టెంబర్ 10వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 62,380 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 21,405 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,95,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ఈరోజు కూడా 6 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 2 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు కూడా తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా తక్కువగా ఉందండి. అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. సులభంగానే దర్శనం అనేది అవుతోంది. ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి కొత్తగా ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి 6 గంటల సమయం అనేది పడుతోంది. గత కొన్ని రోజులుగా తుఫాను, వానలు అనేవి ఎక్కువగా ఉండడం వలన తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా వరకు తగ్గిపోయింది. మళ్ళీ ఈ వారంలోని శుక్రవారం నుంచి భక్తుల యొక్క రద్దీ అనేది పెరిగే అవకాశం ఉంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు 2024 అక్టోబర్ నెల దర్శనం టికెట్లను ఎప్పుడు విడుదల చేస్తారు, అసలు ఏ దర్శనం టికెట్లు అందుబాటులో ఉన్నాయి, అలాగే బ్రహ్మోత్సవాలలో దర్శనం చేసుకోవాలి అంటే ఎలాగా అని అడుగుతున్నారండి. వాటన్నింటినీ ఇప్పుడు మీకు వివరిస్తాను. 2024 అక్టోబర్ నెలకు సంబంధించిన అన్ని రకాలైన దర్శనం టికెట్లను కూడా జూలై నెలలోనే విడుదల చేసేసారండి. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. అయితే అక్టోబర్ నెలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అంటే 9 రోజుల పాటు తిరుమల కొండపైన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ వారు నిర్వహిస్తారండి. ప్రతిరోజు కూడా వాహన సేవలు అనేవి జరుగుతాయి. ఈ వాహన సేవలను చూడడానికే ఎంతో దూరం నుంచి, చాలా ఊర్ల నుంచి భక్తులు అనేది రావడం జరుగుతుంది. మామూలు అన్ని నెలల యొక్క దర్శనం టికెట్ల కంటే కూడా అక్టోబర్ నెల దర్శనం టికెట్లకు డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. భక్తులందరూ కూడా దాదాపుగా బ్రహ్మోత్సవాల సమయాలలోనే దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని అలాగే వాహన సేవలను కూడా చూడాలి అనుకుంటారు. అయితే అన్ని రకాల దర్శనం టికెట్లను కూడా జూలై నెలలోనే విడుదల చేసేసారండి. బ్రహ్మోత్సవాల తేదీలలో టీటీడీ వారు తెలియజేసింది ఏంటంటే అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఫ్రీ దర్శనం మరియు సర్వదర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందండి. సుపదం ఇన్ఫాంట్ దర్శనం కానీ, 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం కానీ, లక్కీ డిప్ దర్శనాలు కానీ అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. లక్కీ డిప్లో సేవలు అనేవి కొన్ని రోజుల పాటు బ్రహ్మోత్సవాల్లో క్యాన్సిల్ చేశారు. బ్రహ్మోత్సవాల్లోనే కొన్ని రోజులు అవైలబుల్గా ఉన్నాయి. అవేంటో మీకు తదుపరి వీడియోలో వివరంగా చెప్తాను. ప్రస్తుతానికైతే బ్రహ్మోత్సవాలలో ఫ్రీ దర్శనం అలాగే 300 రూపాయల దర్శనం టికెట్ కలిగి ఉన్న భక్తులను అలాగే ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకునే భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారని టీటీడీ వారు అఫీషియల్గా తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆన్లైన్లో దర్శనం టికెట్లు ఫుల్ అయిపోయాయి కాబట్టి మేము ఆన్లైన్లో బుక్ చేసుకోలేదండి, కానీ బ్రహ్మోత్సవాల తేదీలలో దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాం ఎలాగా అని అడిగారండి. అక్టోబర్ నెల అంతా కూడా
టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తారు. అలాగే ప్రతిరోజు తిరుపతిలో సర్వదర్శనం టికెట్లను యథావిధిగా కేటాయిస్తారండి. ఈ సర్వదర్శనం టికెట్లను తీసుకొనైనా మీరు అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాల్లో కూడా దర్శనానికి వెళ్ళొచ్చు. లేదా ఫ్రీ దర్శనం అంటే ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా అయినా మీరు క్యూ లైన్లో జాయిన్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక టీటీడీ వారు ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలలో ఇన్విటేషన్ అనేది రిలీజ్ చేస్తారండి. భక్తులందరికీ కూడా ఒక ఇన్విటేషన్ బ్రహ్మోత్సవాలకు రమ్మని ఏ తేదీలలో ఏ వాహన సేవలు జరుగుతాయో వాటన్నింటినీ కూడా ఒక ఇన్విటేషన్ రూపంలో భక్తులకు అందిస్తారు. ఆ టీటీడీ వారు విడుదల చేసిన బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఇన్విటేషన్ యొక్క లింక్ అనేది కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు ఆ ఇన్విటేషన్లో చూసి ఏ తేదీలలో ఏ వాహన సేవలు జరుగుతాయో చూసి దాన్ని బట్టి మీరు దర్శనానికి రావచ్చు. ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారికి అతి ముఖ్యమైన గరుడ సేవ అనేది అక్టోబర్ 8వ తేదీన రాత్రి 7 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతుందండి. ఈ గరుడ సేవను చూడాలనుకునే భక్తులు ఆ తేదీన ఆ టైంకి మీరు కొండపైన మాడవీధిలో ఉంటే ఈ వాహన సేవను చూడగలరు. మామూలు వాహన సేవల కంటే కూడా గరుడ సేవ రోజు భక్తుల యొక్క రద్దీ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. అక్టోబర్ నెలలో జరగబోయే బ్రహ్మోత్సవాల కోసం ఇప్పటి నుండే టీటీడీ వారు ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతోందండి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని రకాలైన సౌకర్యాలతో ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్రీ శ్యామలారావు గారు తెలియజేయడం జరిగింది. ఇవండి అక్టోబర్ నెల దర్శనం టికెట్లు మరియు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మేము 12వ తేదీ రాత్రి హైదరాబాద్ నుంచి వస్తున్నాము, మాకు తిరుపతికి వచ్చేసరికి నైట్ 12 అవుతుంది అని అడిగారండి. ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఈ దర్శనం టికెట్లను కేటాయిస్తారు. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను పొందగలరండి. మీరు అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి రీచ్ అయిన వెంటనే మీకు దగ్గరలో ఉన్న సర్వదర్శనం టికెట్ల కౌంటర్లో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు ఖచ్చితంగా సర్వదర్శనం టికెట్ల అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అలాగే హాయ్ అండి, ఊంజల్ సేవకి వేరే వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకున్నారు కానీ వాళ్ళు రావటం కుదరదు, ఆ టికెట్స్ మీద వేరే వాళ్ళు వెళ్ళొచ్చా అని అడిగారండి. లేదండి, అలా అనుమతించరు. ఒక దర్శనం టికెట్లో ఎవరి పేరు అలాగే ఆధార్ నెంబర్ అయితే ఉందో వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఆ టికెట్స్ మీద వేరే వాళ్ళు దర్శనానికి వెళ్ళటం అయితే కుదరదు. అలాగే ఇంకొకరు, మా బాబుకి లాస్ట్ మంత్ 28వ తేదీకి 1 సంవత్సరం కంప్లీట్ అయ్యింది, ఇప్పుడు మమ్మల్ని సుపదంకి అలౌ చేస్తారా అని అడిగారండి. 1 సంవత్సరం కంప్లీట్ అవ్వడం కాదండి, 12 నెలల లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలను వారి యొక్క తల్లిదండ్రులను మాత్రమే సుపదం క్యూ లైన్లో నుంచి దర్శనానికి అనుమతిస్తారు. 1 సంవత్సరం కూడా నిండిపోయింది కాబట్టి మిమ్మల్ని సుపదం దర్శనంకి అనుమతించరండి. అయితే 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలను మీరు ఏ దర్శనానికి వెళ్తున్నా కూడా మీ పిల్లలను మీతో పాటు డైరెక్ట్గా దర్శనానికి తీసుకొని వెళ్ళొచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.